జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం పస్తాల గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఇంచుమించు 5,000 జనాభా కలిగిన మా గ్రామంలో 10 సంవత్సరాల నుంచి రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు మీద పిల్లలు స్కూల్కి వెళ్తారు, రైతులు పొలాలకు వెళ్తారు, కూలీలు నడుస్తూ ఉంటారు, బస్సులు రావట్లేదు. అయినా ఎన్నిసార్లు మేము యువకులం ధర్నాలు చేసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేరు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి రోడ్డు ఎక్కి యువకులు అందరం పస్తాల యువకులు అందరం ధర్నా చేయడం జరిగింది. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి విన్నపం చేస్తున్నాం. అయ్యా, మా ఊరు చాలా అధ్వానంగా ఉంది, రోడ్డు విషయంలో మరీ దారుణంగా ఉంది. దయచేసి మా ఊరికి రోడ్డు వేయండి, లేదంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తాం. యువకులు అందరం కలిసి బాయ్కాట్ ఎలక్షన్స్ అనే హ్యాష్ట్యాగ్ తోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. దయచేసి మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించి మా ఊరికి ఒకసారి వచ్చి చూడండి. కలెక్టర్ గారు సీఎం గారే కానీ R&B మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా కానీ ఒకసారి మా ఊరి పరిస్థితిని కనుక్కొని తక్షణమే మా ఊరికి రోడ్డు వేసేలా కృషి చేయండి. లేదంటే చాలా ఘోరాలు జరిగే పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు ఇబ్బంది పడుతుర్రు, మహిళలు ఇబ్బంది పడుతుర్రు, వృద్ధులు ఇబ్బంది పడుతుర్రు, రైతులు ఇబ్బంది పడుతుర్రు, స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు విషయంలో చాలా దారుణంగా ఉంది. మేము వీడియో కూడా ప్లే చేస్తాం. దయచేసి మా వీడియో చూసి మాకు తక్షణమే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.